అందరిలా జీవించకపోతే మనం వెనకబడిపోయినట్టేనా? లేక మనకి నచ్చిన జీవితం జీవించడం నిజమైన ఆనందమా? నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. అందరిలా జీవించకపోతే మన లైఫ్ బోరింగ్ అన్నట్టేనా? లేక మనకి నచ్చిన జీవితం జీవించడం నిజమైన ఆనందమా? సోషల్ మీడియా కంపారిజన్స్, ట్రెండ్స్ మధ్య ఒక అమ్మాయి తన పీస్‌ఫుల్ లైఫ్‌ని ఎలా చూసుకుందో తెలుసుకోవాలంటే ఈ కథను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక అపార్ట్మెంట్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. సంధ్య, మేఘన, కావ్య. ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం చాలా డిఫరెంట్. సంధ్య చాలా సింపుల్ గర్ల్. ప్లాన్స్ చూసుకోవడం, బుక్స్ చదవడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ కాదు. మేఘన ఫుల్ ట్రెండీ లైఫ్ స్టైల్. రోజూ రీల్స్, పార్టీస్, ఔటింగ్స్. ఎప్పుడూ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనేది. కావ్య బ్యాలెన్స్డ్ నేచర్, ఎవరిని జడ్జ్ చేయదు. ఒకరోజు అపార్ట్మెంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఫారిన్ ట్రిప్, ఎవరో న్యూ కార్, ఇంకొకరు లగ్జరీ షాపింగ్. అందరూ కంపేర్ చేయడం మొదలుపెట్టారు. మేఘన వెంటనే సంధ్యని చూసి అంది, నువ్వు కొంచెం చేంజ్ అవ్వాలి. ఇలా సింపుల్ గా ఉంటే లైఫ్ బోరింగ్ ఉంటుంది. ట్రిప్స్, పార్టీస్, రీల్స్ అదే లైఫ్. అక్కడున్న ఆంటీస్ కూడా అవునమ్మా, ఈ జనరేషన్ లో స్టైలిష్ గా ఉండాలి అని అన్నారు. ఆ సేమ్ ఈవినింగ్ సంధ్య తన బాల్కనీలో ప్లాంట్స్ కి వాటర్ పోస్తూ టీ తాగుతోంది. చాలా పీస్ఫుల్ గా ఉంది. అది చూసిన కావ్య అడిగింది, నువ్వు ఇలా సింపుల్ గా ఉండి ఎలా హ్యాపీగా ఉంటావ్? సంధ్య చిన్నగా నవ్వి అంది, ప్రతి ఒక్కరి హ్యాపీనెస్ డెఫినిషన్ వేరు. నాకైతే ఈ పీస్ఫుల్ లైఫ్ చాలా ఇష్టం. కొన్ని రోజుల తర్వాత మేఘన చాలా స్ట్రెస్ గా కనిపించింది. సోషల్ మీడియా ప్రెషర్, అందరిలా కనిపించాలనే టెన్షన్, కంపేర్ అవుతూనే ఉండడం ఆమెకి మెంటల్ పీస్ లేకుండా పోయింది. ఒకరోజు మేఘన సంధ్య బాల్కనీలో కూర్చొని ఉన్నది చూసింది. నో స్ట్రెస్, నో కాంపిటీషన్, జస్ట్ పీస్. అప్పుడు ఆమెకి స్లోలీ అర్థమైంది, అందరి జీవితం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. సంధ్య చెప్పింది, భగవద్గీతలో చెప్పినట్టే మన స్వభావానికి తగ్గ జీవితం జీవించడం నిజమైన శాంతి. గుర్తుంచుకోండి, అందరిలా జీవించడం అవసరం లేదు. మనకి శాంతి ఇచ్చే జీవితం జీవిస్తే చాలు. భగవద్గీతలో చెప్పినట్టే మన స్వభావానికి తగ్గ జీవితం జీవించడం నిజమైన ఆనందం. మీ హ్యాపీనెస్ డెఫినేషన్ ఏమిటి? పీస్ఫుల్ లైఫా లేక ట్రెండీ లైఫా? కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మీనింగ్ఫుల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.